హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. ఆంధ్రప్రదేశ్ కందుకూరులో జరిగినటువంటి ఇష్యూ ఇంకా సమసిపోయేలా కనిపించట్ల. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో లేదో పక్కన పెడితే ఇంకా కొంతమంది కులపిచ్చిగాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఎక్కువగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా రీసెంట్గా ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర్లు గారు, మాజీ డీజీపీగా రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయన మీద మొన్నటి వరకు చాలా గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకో ఆయన కులం మీద విపరీతమైనటువంటి అభిమానం పెరిగిపోయింది అన్నట్టుగా కనిపించింది. ఈవెన్ గతంలో 2014 నుంచి 19 వరకు ఆయన అనేక కుల పిచ్చితో చెప్పాలంటే ఆ కులం మీద అభిమానంతో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారని, అప్పటి ప్రభుత్వానికి చాలా సానుకూలంగా చాలా కార్యక్రమాలు, ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులకు చాలా కీలక పాత్ర వహించారని, వైఎస్ఆర్సీపీ అందుకే ఆయన పక్కన పెట్టిందని చాలా చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఆయనకి మంచి గౌరవం కల్పిస్తూ ఆయన్ని మళ్ళీ డీజీపీ ర్యాంక్లోనే రిటైర్ చేయించినటువంటి పరిస్థితి కూడా చూశారు. ఈవెన్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి జరిగినటువంటి అన్యాయంపై మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సరే సామా, ఇప్పుడు ఆయన పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద స్థాయి వ్యక్తి, కానీ ఒక కొన్ని మాటలు చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఎవడో పరికమాలనాడు వెళ్ళి ఒక హత్యని కులగొడవగా సృష్టిస్తే మేము లొంగిపోయి భయపడిపోయి పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటామని చెప్పి మీరు సందేశం పంపిస్తున్నారా? అంటే రేపొద్దు నుంచి ప్రతి హత్య, ప్రతి గొడవ, ప్రతి కేసు కులవ రంగు పులుముకోకుండా ఆపగలరా? వాళ్ళని తప్పు పట్టగలమా? పరిహారం ఇస్తారంటే ప్రతి వాళ్ళు కులవ రంగు పులుగుతారు. ఎందుకు పులవరు? రైట్. అసలు ఈ పనికిమాలిన వ్యాఖ్యలు, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మనిషిని ఐపీసీ 153A కింద, దానికి సంబంధించినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సింది పోయి అటువంటి పిచ్చి పనులకు వత్తాసు పలుకుతారా మీరు? రైట్. ఆయన మాట్లాడింది ఏంటంటే డైరెక్ట్గానే చెప్పచ్చు, దాసరి రాము గారు అనే వ్యక్తి కందుకూరు ఇష్యూని బాహ్య ప్రపంచానికి బయటపెట్టి పరిచయం చేసినటువంటి విషయం. ఆయన దాసరి రాము గారు అనే వ్యక్తి కాపు జేఏసీకి సంబంధించి ఒక కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి. దానికోసం ఆయన జీవితాన్ని, ఆయన ఆస్తుల్ని అనేకమైనటువంటి సాక్రిఫైస్ చేసి ఈరోజు ఇంకా ఇబ్బంది పడుతూ కూడా కాపుల కోసం, కాపులకి జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ప్రశ్నిస్తూ ఇంకా తన జీవితాన్ని ఇంకా దానికి అంకితం చేసేసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ కందుకూరికి సంబంధించిన విషయమే కాదు, ఆయన గతంలో కూడా దాదాపు ఒక 30 ఏళ్లకు పైగా కాపుకు సంబంధించినటువంటి కాపు కులాలకు సంబంధించి ఒక పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే నేను దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నాను. ఆయన ఆస్తులు కరగబెట్టుకోవటం, ఆయన ఉన్నటువంటి వ్యాపారాలను కూడా పాడు చేసేసుకోవటం. ఎందుకు అంటే ఈ కాపుకు సంబంధించినటువంటి కమ్యూనిటీ మీటింగ్స్ కావచ్చు, ఆ గ్యాదరింగ్స్ కావచ్చు, వీళ్ళలో అవేర్నెస్ తీసుకురావటం కావచ్చు, రాజకీయంగా కాపులు ఎదగాలనే ఒక భావన కావచ్చు, దానికి ఆయన జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు అనాలి. ఆయన దీంట్లో సంపాదించింది ఏంటి అంటే జీరో అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్ని, బిజినెస్లని అన్నింటినీ కూడా పాడు చేసుకున్నారు ఆయన. రీసెంట్గా ఆయన కూతురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. సో అలాంటి ఒక నాయకుడి మీద ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ ఆయనే గనక కందుకూరు ఇష్యూని గనక కాపు అంటే కులం రంగు పులుముకున్నారు అని చెప్తున్నారు. నిజంగానే కులం రంగు పొలమాల్సినటువంటి పరిస్థితి అక్కడే లేదంటారా ఏబి వెంకటేశ్వరరావు గారు? మీరు పైగా డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉండి మీరు రిటైర్ అయినటువంటి వ్యక్తి, మీరు ఎలాంటి వ్యాఖ్యలు, ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏమీ చేయకుండా మీ కులం మీద అభిమానంతో ఒక హత్య చేసి ఒక దారుణమైనటువంటి పైశాచిక దారుణానికి ఒడికట్టినటువంటి వ్యక్తికి వత్తాసు పలకటం ఎంతవరకు కరెక్ట్? అక్కడ జరిగినటువంటి బాధిత కుటుంబానికి దాదాపు ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి 10 రోజులు కానీ ఆయన దాసరి రాము గారు అనే వ్యక్తి చాలామంది చెప్పి, అయ్యా ఇలా జరిగింది, కాపు వాళ్ళు చాలా క్లియర్గా అతను గొడవ పడ్డాడు, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఏడిపించాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇలా వెళ్ళి గొడవ పడితే పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు, అతను హెచ్చరించారు, ఆ పోలీసుల ముందే అతను చంపేస్తానన్నాడు, నిన్ను చంపేస్తాను రా, మిమ్మల్ని అందరినీ లేపేస్తాను, నాకు
నన్ను నేను బయటకు వచ్చేందుకు మళ్ళీ మిమ్మల్ని చంపేసిన తర్వాత నేను బయటకు వచ్చేందుకు కూడా నా వర్గం నాకు బలమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, నేను చంపేసి అవతల పడేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి పోలీసులే సాక్ష్యం ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి దాసర్ రాము గారు అనే వ్యక్తి అక్కడకు వెళ్ళక ముందు స్థానిక ఎమ్మెల్యే ఏమైపోయారు? ఆయన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తే కదా. ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఒక్క నాయకులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? కులం అభిమానం లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేసుని తప్పుదోవ పట్టించడానికి అక్కడ పోలీసులని చాలా క్లియర్గా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులే దీన్ని యాక్సిడెంట్ కింద కేసు పెట్టమని చెప్పి ఆయన ఒత్తిళ్ళు వస్తున్నా కూడా గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి, మా ముందే వాళ్ళు గొడవ పడ్డారు, అతను చంపేస్తానని బెదిరించాడు, పలుమార్లు అతని మీద నాకు చంపేయబోతున్నాడు అని చెప్పి ఆ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పలుమార్లు వచ్చి అతని మీద యాక్షన్ తీసుకోండి, నాకు అతని నుంచి రక్షణ కల్పించండి, హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి నన్ను చాలాసార్లు బెదిరించాడు, నేను చంపేసి హ్యాపీగా బయటకు వచ్చేస్తాను, నా కులం నా వర్గం నాకు అంతకు సపోర్ట్ ఇస్తుంది అని చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమన్నా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అతను బయటికి తీసుకురావడం కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. అక్కడ కులం అంటగట్టద్దు అనడానికి, అతనికి కులపిచ్చి లేదు అనటానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే చెప్పండి పోనీ. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. కానీ ఇప్పుడు ఆ హత్యకి అతను పూనుకోవడానికి గల కారణం ఎవరు? వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఏంటి? ఆ కేసుని తప్పుదోవ పట్టించడానికి జరిగినటువంటి కుట్ర ఏంటి? 10 రోజుల పాటు ఒక పేపర్లో కానీ ఒక టీవీల్లో కానీ అక్కడ ఎవరు కూడా దాని గురించి మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి? వ్యక్తులు ఎవరు? ఆ కుట్రకి పాల్పడినటువంటి ఆ వ్యక్తికి సహకరించినటువంటి శక్తులు ఎవరు? ఇవి కూడా బయటకు తీయండి. కులపిచ్చి వాళ్ళందరికీ ఎవరికి లేకపోతే దాన్ని ఎందుకు బయటకు తీసుకురావాలా? ఎందుకు బయట పెట్టాలా? ఇప్పుడు దాసర్ రాము గారి విషయానికి వద్దాం. దాసర్ రాము గారు అనే వ్యక్తి వెళ్ళకపోతే ఈరోజు ఆయనకు కానీ మాకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి కానీ ఎవరికైనా తెలిసేదాకా ఇష్యూ. ఒక ముగ్గురు ఒక కుటుంబంలో పెద్దలుగా ఉండేటువంటి ఆ కుటుంబ బాధ్యతలు మోస్తున్నటువంటి ఆ ముగ్గురులో ఒక అతను బహిరంగంగా చంపేశాడు. అతను చెప్పి మరీ చంపేశాడు. ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఆవేశంలో చేసేశాడు అని చెప్తుంది. అంత క్లియర్గా పైగా అతనికి మళ్ళీ కులపిచ్చి లేదు అంటారు. మరి నిజంగానే కులపిచ్చి లేకపోతే ఆ కారు వెనకాల చౌదరి అని రాసుకోవటం ఎందుకు? అంత అవసరం ఉంది. సరే అతను బీసీ మహిళను చేసుకున్నారు అంటున్నారు. సరే మరి బీసీ మహిళను చేసుకుంటే మరి ఎందుకని అక్కడ చౌదరి అని రాసుకోవడం ఎందుకు? యాదవ్ అని రాసుకోవచ్చు కదా. మరి గౌరవంగా కింద వాళ్ళ భార్య కులానికి మరి గౌరవం ఇవ్వచ్చు కదా. ఈయన కూడా ఆ కులంలోకి మారచ్చు కదా. అంత డిఫరెన్స్ లేకపోతే పదే ఆయన చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే అతను చాలా క్లియర్గా చెప్పాడు, నా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నిన్ను లేపేస్తే నన్ను బయటకు తీసుకొచ్చేందుకు మా వాళ్ళందరూ కృషి చేస్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేసేది అది అలాగే అనిపిస్తుంది. కులంనంగు పొలమకపోతే మరి మీరందరూ చేసింది ఏంటి? ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి, ఆ కేసుని మాఫీ చేయడానికి మీరు చేసినటువంటి పనులేంటి? ఇవన్నీ కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఆయన గనక లేకపోతే దాసర్ రాము గారు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చి బాహ్య ప్రపంచానికి పరిచయం చేయకపోతే వాళ్ళకి న్యాయం జరిగేదా చెప్పండి. ఇంకొకటి అన్నారు, లోపలేసేయాలా? దాసర్ రాము అనే వ్యక్తిని లోపలేసేయాలా? పలు సెక్షన్ల కేసు పెట్టేసి అంటే కులాల మధ్య చిచ్చురా చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పడేయాలా? టచ్ చేసి చూడండి. దాసరి రాము అనే వ్యక్తిని మీకున్నటువంటి పరిస్థితుల్లో మీరు డీజీపీగా ఉన్నారు, మీకున్నటువంటి పరిచయాలతో, మీకున్నటువంటి పలుకుబడితో జస్ట్ టచ్ చేసి చూడండి. ఆయన అరెస్ట్ చేయడానికి మీకు ఎంత దమ్ముందో మీరు అంత ఉపయోగించి చేయండి, చూద్దాం. ఏంటి ఆయన చేసిన తప్పు? వాళ్ళకు బాధిత కుటుంబానికి న్యాయం చేయమంటాం తప్ప ఒక వర్గానికి మేము ఇలా ప్రచారం చేశామండి. ఎస్, దాసర్ రాము గారు ఈజ్ అ క్యాపబుల్, ఆయన కూటమికి పనిచేసినటువంటి వ్యక్తి. నా కళ్ళతో నేనే చూశాను. దాదాపు ఒక 60-70 నియోజకవర్గాలు బీజేపీ కానీ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఆయన తిరిగి కాపు సంఘాల అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మనం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని నిలబెట్టుకున్నాం, ఆయనకి మనం సపోర్ట్ చేయాలి, ఆయన టీడీపీకి కూటమికి బలంగా ఇప్పుడు నిలబడి పనిచేస్తున్నారు, ఆయన ఏదైనా చేయనివ్వండి, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన లాంటి వ్యక్తి మాట వినాలి, నమ్మాలి అని చెప్పి అందరినీ సంఘటితం చేసి కూటమి గెలుపుకి సంబంధించినటువంటి భాగంలో ఆయన కూడా ఒక పాత్ర పోషించారు. ఇదే మాటలు మీరు అప్పుడు మాట్లాడేసి ఉంటే, అప్పుడే మీరు ఇలాగా ఈ విభజన సంబంధించినటువంటి పనులు చేసి ఉంటే అప్పుడు ఆయన మానేసేవాళ్ళేమో.
కానీ అప్పుడు చేయలేదే. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అంటారు చూసారా, ఇలాగే ఉంటుంది. అవసల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి మీరే మంచి స్టఫ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది, మంచి అవకాశాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో మీకు కులాల పేర్లతో చేసినటువంటి ఇది కనిపించలేదా? రాజకీయంగా వాడుకున్నప్పుడు దాన్ని వాడుకున్నటువంటి ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వ్యక్తులు లేరా? ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు దాన్ని కులానికి ఆపాదించి దాన్ని మీరు రాజకీయంగా వాడుకోలేదా? ఒక సుధాకర్ అనే డాక్టర్ దళిత డాక్టర్కి మాస్కులు ఇవ్వలేదని చెప్పి చంపేశారు అని చెప్పి దాన్ని రాజకీయంగా వాడుకుని ప్రచారంలో చేసుకుంటూ మీరు అధికారంలోకి రాలేదా? అంటే ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చేయలేదా? వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అనేక అఘాయిత్యాలు కుట్రల్ని బయటపెట్టి కులం రంగు పులిమి మీరు చెప్పినటువంటి చేయలేదా? ఆయనకు సంబంధించిన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ రెడ్లుగా ఇస్తున్నారు, రెడ్లకి సంబంధించి ఎక్కువ పదవులు ఇచ్చేశారు అని చెప్పి మీరు కులం రంగు పొలమలేదా చాలామంది? దాన్ని వాడుకుని కాదు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది. కాస్త ఆలోచించండి. అక్కడ ఆ బాధ్యత కుటుంబానికి అలా చేయొద్దు అని చెప్పి నేను కూడా వీడియో చేశాను. పవన్ కళ్యాణ్ గారిని పదే ఆయనకి కులం రంగు పొలమొద్దు, దాన్ని ఆయనకి లింక్ పెట్టద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమన్నా డైరెక్ట్గా ఆయన కులానికి సపోర్ట్ చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన కులానికి సపోర్ట్ చేస్తున్నారా, ఎక్కడ ఎలా ఉండాలో అందరూ కలిపితేనే, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు కలిస్తేనే ఒక పార్టీ ఎదుగుద్ది, ఒక నాయకుడు ఎదుగుతాడని చెప్పి ఒక వీడియో చేశాం. కానీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత స్థాయిలో, ఇంత గౌరవంగా, ఇలా బ్రతికినటువంటి మీరు కులం దగ్గరికి వచ్చేటప్పటికి నా అని అంటున్నారు చూసారు. ఇంకొకటి ఎవడో మాట్లాడుతున్నాడు. వీడు మొన్నటిదాకా అసలు వైఎస్ఆర్సీపీకి వంత పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు చూస్తే దాసరి రాము గారి మీద పడి ఏడుస్తున్నాడు. ఒకసారి అది వినిపిస్తాను. మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మీకు కాపులు కావాలా? మీ కమ్ములకి, మీ కేడీ పార్టీకి మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి కాపులు కావాలా? బుద్ధి జ్ఞానం ఏమైనా నుండి మాట్లాడుతున్నావురా నువ్వు? ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కాపులు, కమ్మలు, రెడ్లు కావాలా? ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అన్ని కులస్తులు, అన్ని మతస్థులు ఓట్లేస్తేనే ఏ ప్రభుత్వమైనా ఏర్పడేది అనే ఇంగిత జ్ఞానం లేని వీడికి ఇంగిత జ్ఞానం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి అవును, కాపులు అనే వ్యక్తులు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, కాపులకి ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి మన కులం వాళ్ళు సైడ్ ట్రాక్ పట్టకుండా, ఒక పక్కకి వెళ్లకుండా కూటమికి ఓట్లు వేద్దామని చెప్పి చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి. నీకేం తెలుస్తుంది? డబ్బులు తీసుకుని పనిచేసేటువంటి వ్యక్తివు కదా, నీకు అర్థం కాదులే. పేటీఎంలో డబ్బులు పడితే 12 లక్షల రూపాయలు పడితే నువ్వేం చేసావో, ఆ స్క్రీన్ షాట్లు ఎవరెవరికి పెట్టావో ఒకసారి చెప్పు. నీ గురించి మాట్లాడుకుంటే నీ కులం మీద అభిమానంతో నువ్వు అవసరమైతే బాలకృష్ణ గారు అమ్మనాభూతులు తిట్టినా సరే నీకు వేద ఏదో అంటారు చూసారా, వేదాల్లాగే వినిపిస్తుండొచ్చేమో. కానీ అందరికీ అలా నచ్చవు, అర్థమవుతుందా? నీ కులం కోసం నీకు అభిమానం ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని కాకుండా చంపేసినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసినప్పుడే అర్థమైంది నీ కులపిచ్చి ఏంటో. నువ్వు కూడా మాట్లాడితే స్థాయికి అసలు నీకేం హక్కు ఉంది? నువ్వు పేటీఎంలో డబ్బులు పడుతున్నాయో లేదో చూసుకుంటావు అంతే తప్ప నీలాంటి వ్యక్తులకి సమాజం గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందో లేదో డబ్బులు తీసుకుని పనిచేసేటువంటి వ్యక్తికి ఆలోచించుకోను. అర్థమైందా? అంతేగాని ప్రతిదానికి అసలు ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా? నువ్వు ఆలోచించుకో, నువ్వేం చేసావు, నీ కులానికి నువ్వేం చేసుకున్నావు, నీకు డబ్బులు తీసుకోకుండా నువ్వు పని చేయలేదు అని చెప్పి నిరూపించుకోపోని. అంతేగాని ఇంకపోతే ఈ కందుకూరు ఇష్యూలో ఇంకా నాకు తెలిసి కావాలనే ఇది రాజకీయంగా వాడుకోవటం కోసం దొరికింది కదా అని చెప్పి కాపు నాయకుల్ని ఏదో నేరస్తులుగా చిత్రీకరించాలనుకోవటం. ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పే అనుకుందాం. దాసరి రాము గారు అక్కడికి వెళ్ళి ఇలా అక్కడ ఉన్నటువంటి పార్టీలకి పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరిని తిట్టింది తప్పే అనుకుందాం. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి పని ఏంటి? ఆయన్ని ఇప్పుడు కులాల మధ్య కుంపట్లు పెట్టి వాడు వీడు పనికి మాలిన వాడు అన్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మరి ఈయన కూడా కదా, ఈయన కూడా లోపల వేయాలా? సరే దాసరి రాము గారిని ఇస్తే మరి ఈయన కూడా వేయండి. మరి ఇప్పుడు వీడు చేస్తుంది ఏంటి? ఈ ప్రశ్న అనే ముసుగులో వీడు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, అక్కడికి వెళ్ళి కులాల మధ్య కుట్రలు చేసుకుంటూ వీడియోలు చేస్తాడు. కైకులూరు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి కులాల మధ్య కుంపట్లు రాజేసి గొడవలు సృష్టించేటువంటి పని చేస్తున్నాడు. మరి వీడిని తీసుకెళ్ళి లోపలేయండి.
పిఠాపురంలో అక్కడ ఏమీ జరగకపోయినా కులాల మధ్య కుంపట్లో అని చెప్పేసి వీడియోలు చేస్తాడు. వీడు బతుకంతా కులాల మధ్య గొడవలు సృష్టించడమే అన్నట్టుగా పనిచేస్తున్నాడు. మరి వీడిని తీసుకొని లోపలేరే, మరి మిమ్మల్ని వేయాలిగా. దాసరి రాము గారు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నామే, 10 రోజులు అవుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఒక ఆవేదనతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అయితే, మరి మీకు స్పృహ ఉండి అన్నీ ఉండి ఒక డీజీపీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి, పెద్ద మనిషి, ఇంత పెద్ద మనిషిగా ఇంత తెలిసినటువంటి లాలు, చట్టాలు, సెక్షన్లు తెలిసినటువంటి వ్యక్తి, మీరు కూడా ఎలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఆ సమస్య సద్దుమణుగవుతున్నటువంటి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక సీఎంగా ఆయన మంచి హృదయంతో కిందకి దిగొచ్చి ఆ ఇన్సిడెంట్ని ఆయన ట్యాకిల్ చేసినటువంటి విధానం అంతా పక్కకు వెళ్తుంటే, ఈ టైంలో మీరు ఇంకా రెచ్చగొట్టాలనే ప్రయత్నం మీరు చేయటం ఏంటి? మీరు చేసింది ఏమంటారు? ఇప్పుడు దీన్ని రాజుకుంటుంటూ ఇంకా పెద్ద చేస్తున్నటువంటి వ్యక్తి మీరు కాదా? మిమ్మల్ని కూడా లోపల వేయాల్సినటువంటి అవసరం లేదా? సరే, ఆయన చేస్తే మీరు కూడా చేయండి. రాము గారు అనే వ్యక్తిని, దాసరి రాము అనే వ్యక్తిని టచ్ చేసి చూడండి, మీకేమవుద్దో తెలుస్తుంది.